నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఎప్పటి నుంచో ఓ కల తన తనయుణ్ణి ప్రత్యక్ష రాజకీయాల్లోకి తేవాలన్న ఆశ. గత ఎన్నికల్లోనే బరిలోకి దించాలనుకున్నారు. కానీ టీడీపీ అధినేత నో చెప్పటంతో తానే బరిలోకి దిగారు. ఇప్పుడు ఎన్నికలకి ఇంకో 3 ఏళ్ల టైం ఉండగానే అప్పుడే తన వారసుడి పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారు ఆ ఎంపీ గారు. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు నుంచి తన కుమారుడు పోటీ చేస్తాడంటూ ప్రకటించారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఎంపీ గారి ప్రకటన వెనుక ప్లాన్ ఏంటి? ఇప్పట్నుంచే తన వారసుడికి లైన్ క్లియర్ చేస్తున్నారా? అసలు మాగుంట పొలిటికల్ ప్లాన్ ఏంటి? టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంచలన ప్రకటన. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చెయ్యబోనంటూనే ట్విస్ట్. తన కుమారుడు ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారన్న మాగుంట. గత ఎన్నికల్లోనే కొడుకును బరిలోకి దింపాలనుకున్న మాగుంట ఈసారి ఎన్నికలకు 3 ఏళ్ల ముందే తెరపైకి కొడుకు పేరు. ఊహించిందే జరిగింది. ఒంగోలు ప్రజలకు అంతా క్లారిటీ ఉంది. ఆయన కూడా అదను చూసి ప్రకటన చేశారు. బర్త్డే సందర్భంగా సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యబోనని అంటూనే తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేస్తారని తెలిపారు. చంద్రబాబు ఆదేశాల ప్రకారమే గత ఎన్నికల్లో తాను పోటీ చేశానని చెప్పుకొచ్చారు. మాగుంట కుటుంబ రాజకీయ వారసుడిగా రాఘవరెడ్డిని రంగంలోకి దింపాలని శ్రీనివాసులు రెడ్డి ఎప్పట్నుంచో ఆరాటపడుతున్నారు. వయస్సు మీద పడుతుండటంతో తన కుటుంబ వారసుడిని రంగంలోకి దింపేందుకు ఇదే కరెక్ట్ సమయమని భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లోనే టీడీపీ నుంచి తన కుమారుణ్ణి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దింపేందుకు శతవిధాలా ప్రయత్నించారు ఎంపీ మాగుంట. మొన్నటిసారి ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గిద్దలూరు లేదా దర్శి అసెంబ్లీ నుంచి మాగుంట కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తారని ప్రచారం నడిచింది. కానీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు రాఘవరెడ్డి ఆసక్తి చూపలేదట. అయితే టీడీపీ అధిష్టానం రాఘవరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా పరిగణలోకి తీసుకున్న సర్వేల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డికే ప్రజలు ఓటేశారని ఆయన వైపే మొగ్గు చూపారు. ఢిల్లీ లిక్కర్ కేసులో రాఘవరెడ్డిపై ఆరోపణలు, అరెస్టులు వంటి కీలక పరిణామాలతో తప్పని పరిస్థితుల్లో మాగుంటనే బరిలోకి దింపింది టీడీపీ అధిష్టానం. ఓవైపు వయోభారం, మరోవైపు తన కుమారుడి పొలిటికల్ ఎంట్రీ కోసం ఆశపడుతున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన తనయుడు రాజకీయ అరంగేట్రానికి ఇదే సరైన టైమని భావిస్తున్నారట. తాను రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నప్పుడే తన కుమారుణ్ణి వారసుడిగా లైన్లోకి దింపి తమ కుటుంబ చరిష్మాను నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉన్నారట మాగుంట. దీంతో జన్మదిన వేడుకల సందర్భంగా తన మనసులో మాటను మరోసారి బయటపెట్టారు ఎంపీ మాగుంట. మాగుంట రాఘవరెడ్డి ఇప్పటికే పొలిటికల్ గా యాక్టివ్ గా ఉంటున్నారు. తన తండ్రి శ్రీనివాసులు రెడ్డి రాజకీయ వ్యవహారాలతో పాటు వ్యాపారాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల టైంలో కూడా రాఘవరెడ్డి ప్రచారం చేశారు. మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్లోని 7 నియోజకవర్గాల్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల తరువాత కూడా యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు రాఘవరెడ్డి. నియోజకవర్గాల వారీగా నేతలను కలుస్తూ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపుతున్నారు. అటు యువతతో ఇటు సీనియర్ నేతలతో కోఆర్డినేట్ చేసుకుంటూ అందరికీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మాగుంట ఫ్యామిలీకి 30 ఏళ్ల పొలిటికల్ ట్రాక్ రికార్డు ఉంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన సోదరుడు మాగుంట సుబ్బిరామిరెడ్డి మరణం తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకొచ్చారు. 1998, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఒంగోలు నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2014 ఎన్నికలప్పుడు మాగుంట కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి టీడీపీలో చేరి 2014లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 2015లో ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి, 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఇక ఇప్పుడు తన ఫ్యామిలీ రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేసేందుకు కొడుకు రాఘవరెడ్డిని బరిలో దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరి మాగుంట వారసుడిగా రాఘవరెడ్డి పాలిటిక్స్ లో ఎంతవరకు రాణిస్తారో చూడాలి మరి.